హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమాస్ వ్లాగ్స్. 2025 సంక్రాంతి సంబరాలు. కొత్తపాలెం గ్రామం. భోగి, సంక్రాంతి, కనుమ పండగల ప్రాముఖ్యతలు, విశేషాలు, చిన్నారులచే సాంస్కృతిక ముగ్గుల ప్రదర్శనలు చూద్దాం. భోగి 13/1/2025 మొదటి రోజు భోగి పండగ నిర్వహిస్తూ ఉంటాం. భోగి మంటలు వేయటం ఈరోజు ప్రసిద్ధి. కట్టెల్ని పిడకల్ని కాల్చి భోగి మంట వేస్తారు. ఈ మంటలలో మనలో ఉండేటువంటి అసూయ, ద్వేషాల్ని వేసి వెలుతురు అనే జ్ఞానాన్ని పొందాలనేదే ఇందులో తాత్వికాంశము. పాత అలవాట్లు, కామక్రోధాలను దహనం చేసి కొత్త క్రాంతి పొందాలనే సందేశం ఇందులో కనిపిస్తుంది. గృహిణులు, యువతులు ఇంటి ముందు వాకిలిని శుభ్రపరిచి కల్లాపి చల్లి అందమైన రంగురంగుల ముగ్గులు వేస్తారు. ఆవు పేడను కింద పడకుండా గ్రహించి పేడతో గొబ్బెమ్మలు తయారు చేస్తారు. పసుపు కుంకుమలతో అలంకరించి వాటిపై గరిక, పిండి పూతలతో అలంకరిస్తారు. వాటిని ముగ్గుల మధ్య ఉంచి బంతి, చేమంతి పువ్వులతో, నవధాన్యాలతో, రేగు పండ్లతో, చెరుకు ముక్కలతో అలంకరిస్తూ ఉంటారు. అది అలంకారము నైవేద్యయుక్తముగా దర్శనమిస్తూ ఉంటాయి. యువతులు ముగ్గులు వేయటం ఈ పండుగకు విశేషమైనటువంటి ప్రత్యేకత. ముగ్గును రంగవల్లి అంటారు. పితృదేవతలను ఆహ్వానించే ఈ కార్యక్రమంలో ముగ్గులు వేయరు. కానీ సంక్రాంతి పండుగలో మాత్రం దేవతలకు ఆహ్వానముగా రంగుల ముగ్గులు వేస్తారు. ఈ సంక్రాంతి ముగ్గులలో తీగ ముగ్గులు, రథం ముగ్గులు, ఇంద్రధనుస్సు ముగ్గులు, అక్కర జ్యోతి ముగ్గులు, చెరుకుగడ ముగ్గులు, మీనాల ముగ్గులు, శుభలగ్నం ముగ్గులు, స్వయంవరం ముగ్గులు దర్శనమిస్తూ ఉంటాయి. ఇంటిల్లపాది పిల్లల నుంచి పెద్దల వరకు వేడి నీళ్లతో తలారా స్నానము చేసి భోగి పండ్లతో తలంటు స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. సాయంత్రం వేళ రేగుపళ్ళు, చెరుకు ముక్కలతో చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. పొంగలి, పులగము ప్రసాదంగా స్వీకరిస్తారు. కొన్ని ప్రాంతాలలో నువ్వుల రొట్టెలు తినడం చూస్తూ ఉంటాం. మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. మకర రాశ్యాధిపతి శని వాత ప్రధాన గ్రహమని జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. వాతం నూనె లాంటి స్నేహ ద్రవ్యాల వల్ల, కూష్మాండం అనగా గుమ్మడికాయ వంటి కాయల వల్ల తగ్గుతుంది. కాబట్టి ఆ రోజున తిలకపిండి, నలుగుతో స్నానం చేసి రాశ్యాధిపతి శని ప్రీతి కోసం నువ్వులు, గుమ్మడికాయ దానం చేస్తారు. పితృదేవతల పుణ్యలోక ప్రాప్తి కోసం తర్పణ, శ్రాద్ధ కర్మలను ఆచరిస్తూ ఉంటారు. రైతుల గృహాలన్నీ ధాన్య రాసులతో కళకళలాడుతూ ఉంటాయి. గృహస్థులు మకర సంక్రాంతి రోజున ఇంటి మధ్య చుట్టూ 4 పిడకలను, మధ్యలో ఒక్క పిడత అనగా కుండ పెట్టి అందులో కొత్త బియ్యము, పాలు పోసి పొంగేంత వరకు కూడా ఆవు పిడకలతో మండిస్తూ ఉంటారు. అలా తయారైన పొంగలిని అందరికీ ప్రసాదంగా పంచుతారు. పాలు పొంగినట్టు సిరి సంపదలు పొంగి పొర్లాలని ధాన్యలక్ష్మిని ప్రార్థిస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు ఆది వరాహ రూపంలో ఈ భూమిని పైకి తీసుకువచ్చిన రోజు కూడా ఈ మకర సంక్రాంతే. బలిచక్రవర్తి వామనుడికి 3 అడుగులు దానము చేసినది కూడా ఈ రోజునే. ఇంద్రోత్సవాన్ని నిరోధించినందుకు కోపంగా ఇంద్రుడు రేపల్లపై వర్షం కురిపిస్తే గోవర్ధనాద్రిని ఎత్తిన శ్రీకృష్ణుడు గోపాలులను కాపాడింది ఈరోజే. ఈరోజు హరిదాసులు హరిలో రంగ హరి అంటూ
పాడటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఇంకా మన బంధువులు, మిత్రులు, స్నేహితులందరినీ రావటం, ఆప్యాయత అనురాగాలతో పలకరించుకోవటము, అందరూ స్నేహపూర్వక సంభాషణలతోటి, కొత్త అల్లుళ్ళతోటి, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లతోటి, మిత్రులతోటి, స్నేహితులతోటి ఆనందోత్సాహాల నడుమ ముగ్గుల ప్రదర్శనలు, మరి వృషభరాజ బల ప్రదర్శనలు, కుక్కుట బల ప్రదర్శనలు, పౌరాణిక, సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమములు, చిన్నారులకు కల్చరల్ ప్రోగ్రామ్స్, అనేక రకాలైనటువంటి ఇతిహాస, పురాణ, నాటకాది కార్యక్రమాలన్నీ సంతోషంగా నిర్వహిస్తూ ఉంటారు. అలాగే సంక్రాంతి, రవి సంక్రమణే ప్రాప్తే నస్నానాద్యస్తు మానవః సప్తజన్మసురోగిస్య నిర్ధనశ్చ జాయతే. రవి సంక్రమణే ప్రాప్తే నస్నానాద్యస్తు మానవః సప్తజన్మసురోగిస్య నిర్ధనశ్చ జాయతే అనగా ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రాంతి పండగ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఇలాంటి ఉత్తరాయణ పుణ్యకాలంలో విశేష ఫలితాలను పొందాలి అని కోరుతూ ఉంటారు. ముందుగా తలంటు స్నానం చేయాలి. ఎందుకంటే సూర్య సంక్రమణము మకర సంక్రాంతి రోజునే జరుగుతుంది. అలాంటి మకర సంక్రాంతి పర్వదినాన నిద్రలేచి తలకు నువ్వుల నూనె రాసుకొని తదుపరి కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయాలి. సంక్రాంతి పండగ రోజు తలస్నానం చెయ్యని నరుడు 7 జన్మల దాకా రోగి నిర్ధనుడవుతాడని శాస్త్రవచనం. అందుచేతనే ఖచ్చితముగా సంక్రాంతి పర్వదినాన తలస్నానం ఆచరించి తీరాలి. సంక్రాంతి పండగ రోజున పరమేశ్వరుడికి ఆవు నెయ్యి, తర్వాత తెల్ల నువ్వులతో అభిషేకం చేయాలి. తదుపరి తెల్ల నువ్వులు, బియ్యము కలిపి పరమేశ్వరుడికి అభిషేకం చేయాలి. అటు పిమ్మట మారేడు దళములతో శివుణ్ణి సేవించాలి. ఇలా ఎన్నెన్నో రకాలైనటువంటి విధానాల రీత్యా ఈ సంక్రాంతి పర్వదినం మకర సంక్రమణము 14వ తారీఖు జనవరి 2025 మధ్యాహ్నం 2:45 ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభము. సంక్రాంతి మన దేశంలో జరుపుకునేటువంటి అతిపెద్ద పండుగ. అందుకే శ్రీనాథ కవి సార్వభౌముడు దీనిని పెనుబండవు అన్నాడు. సంక్రాంతి అంటే చేరుట అని కూడా అర్థం. సూర్యుడు నెలకోసారి ఒక్కో రాశిలో చేరుతూ ఉంటాడు. సూర్యుడు మేషాది ద్వాదశ రాశుల్లో సంచరిస్తూ మొదటి రాశి నుంచి తరువాత రాశిలో ప్రవేశించటమే సంక్రాంతి. అయితే సంవత్సరములో 12 సంక్రాంతులు వస్తాయి కదా. మరి మకర సంక్రాంతి ప్రాముఖ్యత ఏమిటి అనే సంశయం వస్తుంది. సూర్యుని దివ్య యాత్రలలో ప్రధాన ఘట్టాలలో మేష, తుల, మకర సంక్రమణములు చాలా ముఖ్యమైనవి. సూర్యుడు మకర రాశి చేరగానే ప్రకృతిలో అనేక మార్పులు కలుగుతాయి. ఆ మార్పుల చైతన్యమే మకర సంక్రాంతిలో మనకు కనిపిస్తుంది. సంవత్సరాన్ని 2 అయనాలుగా మనం విభజిస్తున్నాం. కటక సంక్రమణము నుంచి మకర సంక్రమణం వరకు దక్షిణాయనం, మకర సంక్రమణము నుంచి కటక సంక్రమణం వరకు ఉత్తరాయణం. ఉత్తరాయణము దేవతా పూజకు, దక్షిణాయనము పితృదేవతారాధనకు ప్రధానము. ఉత్తరాయణం ప్రారంభమయ్యే మకర సంక్రాంతి నుంచి ప్రకృతి రమణీయంగా ఉంటుంది. పాడి పంటలు సమృద్ధిగా ఇళ్లకు చేరుతుంటాయి. పశు పక్షాదులు ఆనందంగా కనిపిస్తాయి. వాస్తవానికి మన దేశంలో ప్రాకృతిక జీవనం అద్భుతంగా కనిపిస్తుంది. ఈ పండుగ తరుణంలోనే సూర్యుడు ధనుర్రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించగానే మకర సంక్రాంతి వస్తుంది.
ఈ పండుగ పల్లె ప్రజలకు ఆనందోత్సాహాలలో సుఖ సంతోషాలతో ఉండేలా దీవిస్తూ ఉంటుంది. పిల్లల్ని, పెద్దలని, ముఖ్యంగా రైతుల్ని సుఖ సంతోషాలతో ఆనందోత్సాహాలతో ఉంచే ఈ 3 రోజుల పండగ అందరికీ శుభాలను ప్రసాదిస్తుంది ఈ సంక్రాంతి. ఆ తర్వాత కనుమ. ఈ కనుమ పండుగ 3వ రోజు పశువులను, బళ్లను అలంకరించి గోప్రదక్షిణ చేస్తారు. గంగమ్మ, పోలేరమ్మ, వివిధములైనటువంటి గ్రామ దేవతలకు నైవేద్యాలు పెడతారు. కనుమ పండగ నాడు మినుము తినాలి అనే సంప్రదాయం ఉన్నది. అంటే ఈ మినపగారెలు, అనేక రకాలైనటువంటి పదార్థములు. ఆ రోజు విచిత్ర వేషాల ప్రదర్శన చేస్తారు. పౌరాణిక పాత్రలు ధరించి అభినయిస్తూ గృహస్థులు సమర్పించే కానుకల్ని కళాకారులు స్వీకరించి దీవిస్తారు. ఇక ఆ తర్వాత ముక్కనుమ. ఈ 3 రోజుల తర్వాత 4వ రోజు కొత్త పెళ్లి కూతుళ్ళు సావిత్రి, గౌరీ వ్రతాలు, బొమ్మల నోము పడతారు. 9వ రోజు వివిధ నైవేద్యాలతో ఆ దేవిని పూజించి పుణ్యతీర్థాలలో నిమజ్జనం చేస్తారు. ఇలా దాదాపు 3 రోజుల పాటు సంతోషాన్ని నింపే ఈ సంక్రాంతి పర్వదినాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ రకాలైనటువంటి పేర్లతో పిలుస్తారు. మకర సంక్రాంతిని పంజాబీలు లోహడీ అని, బెంగాళీలు తిలప్రా సంక్రాంతి అని, మహారాష్ట్రలో తిల సంక్రాంతి అని, తమిళనాడులో పొంగల్ అని, ఉత్తరప్రదేశ్లో బడీద్ అని, మొక్కుల పండుగ అని పిలుస్తూ ఉంటారు. ప్రాచీన సాంప్రదాయకులైన గ్రీకులు బౌకన్ అనే దేవత స్మృత్యర్థం సంక్రాంతి పండుగను చేసుకుంటారు. ఈజిప్టు సిద్ధాంతవేత్తలు జలాది దేవతలకు సంబంధం ఏర్పరిచి సూర్యుని మకర రాశి ప్రవేశానికి నైలు నది ఉప్పొంగడానికి సంబంధాన్ని కలిపారు. ఇలా ప్రపంచవ్యాప్తమైన ఈ సంక్రాంతి తెలుగు లోగిళ్లకు ప్రకృతి మాత రూపములో స్వాగతిస్తుంది. తెలుగు పండుగలలో అతిపెద్ద పండుగ సంక్రాంతిని ఆబాల గోపాలమంత ఆనందోత్సాహాలతో తెలుగు ప్రాంతము, ముఖ్యంగా ఆంధ్రనాట విశేషముగా జరుపుకునేటువంటి పండుగలలో సుప్రసిద్ధమైన అతి ప్రాముఖ్యమైనటువంటి పండుగ. ఈ పండుగను మనం తరతరాలుగా నలుమూలల నుంచి ఎక్కడ ఉన్నా ఈ పండుగకు ముందుగానే స్వగ్రామాలకు చేరుకొని ఆప్యాయత అనురాగాలతో పిండి వంటలు, అరిసెలు, చక్రాలు, సుండుండలు ఇలా ఎన్నెన్నో రకాలైనటువంటి పిండి వంటలతో చక్కగా విందు వినోదాలతో సహపంక్తి భోజనముగా కుటుంబ సభ్యులందరూ ఒక చోట కూర్చొని ఈ 3 రోజులు సుఖ సంతోషాలతోటి పండుగలను నిర్వహించుకొని మరలా సంవత్సరం తిరిగి వచ్చేంత వరకు కూడా ఈ తీపి జ్ఞాపకాలతో జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. అలాగనే అందరి ఇంట, అందరి జీవితాలలో సకల శుభ సంతోషాలతో పరిఢవిల్లాలని, ఆ ప్రకృతి మాత రమణీయతగా అందరినీ సకల శుభాశీర్వచనములతో విరాజిల్లేలా చూడాలని, ఈ పృథివీ దేవత సంపూర్ణ జలాభివృద్ధులతో, పాడి పంటలతో, పశు శిశువులతో తేజోమయంగా ఈ భరత భూమి వర్ధిల్లాలని ఆశిద్దాం. జై భరతమాత, జై భరత భూమి, పృథివీ సస్యశాలిని. కనుమ. ఈ 5 కనుమలలో ప్రయాణం చేయరాదు. కనుమ నాడు కాకైనా బయలుదేరదు అని సామెత కూడా ప్రసిద్ధమైనటువంటిది. సంప్రదాయకంగా 5 కనుమలలో ప్రయాణం చేయరాదని అంటూ ఉంటారు. అవి శవదాహే, గ్రామదాహే, సపిండీకరణే తథా శక్తియోత్సవే చ సంక్రాంత నగం తవ్యం పరేహని. శవదాహే, గ్రామదాహే, సపిండీకరణే తథా శక్తియోత్సవే చ సంక్రాంత నగం తవ్యం పరేహని. శవదహనం జరిగిన మరుసటి రోజు
అనగా శవదహనము జరిగిన మరుసటి రోజు, గ్రామములో అగ్ని ప్రమాదము జరిగిన మరుసటి రోజు, సపిండీకరణమైన తర్వాత రోజు అనగా కర్మకాండ వ్యవహారములో 12వ రోజు, అమ్మవారి జాతర అయిన మరుసటి రోజు, సంక్రాంతి తర్వాత రోజు, వీటిని కనుమలు అంటారు. ఈ కనుమలలో ప్రయాణం చేయరాదు అని పురాణవచనం. కాబట్టి ఈ సనాతనమైనటువంటి సాంప్రదాయాలనన్నీ అనుసరిస్తూ మనం ఈ పండగ పర్వదినాలను జరుపుకుంటూ ఉంటాం. శుభం.